నమస్తే అండి. నేను ఇప్పుడు ఏదైనా టాపిక్ నడుస్తుందంటే హాట్ టాపిక్ 'యాలక్య చిట్టి పికల్స్' అండి. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్. ఈ పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారు. అంటే ఇంతకుముందు వీళ్ళ నాన్నగారు చేసేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో వీళ్ళు కూడా ఉండేవారు. కానీ నాన్నగారు ఈ మధ్యన చనిపోవటం వల్ల వీళ్ళు ముగ్గురు చేసుకుంటున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఈ టాపిక్ ఎంత వైరల్ అయిందంటే, వీళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్. వీళ్ళకి చాలా సబ్‌స్క్రైబర్‌లున్నారు. లక్షల మీద సబ్‌స్క్రైబర్‌లున్నారు. ఆహ్, వీళ్ళు ఒక అలేఖ్య అనే సిస్టర్ ఈ ముగ్గురిలో ఆమె చేసిన కామెంటు ఇప్పుడు చాలా దుమారం రేపుతుందండి. ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళు చెప్పే మాటలు కాదండి అవి. బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళ ఫాదర్ కూడా ముందు చెప్పేవారంట వీళ్ళకి. మా కస్టమర్లు మా దేవుళ్ళు అని. కానీ ఆ మాటను పక్కన పెట్టేసి ఇప్పుడు ఆమె చాలా ఫేమస్ అయిపోయారు. చాలా సంపాదించేస్తున్నారనుకుంటా. దానివల్ల ఇప్పుడు ఎలా అలాగా వాళ్ళు లేకపోతే రెచ్చగొట్టి కూడా కొన్ని టాపిక్స్ ఇలా రెచ్చగొట్టి నువ్వు పచ్చళ్ళు కూడా ఆమె టాపిక్ ఎలా ఉందంటే, "ఈ ముష్టి పచ్చళ్ళు కూడా కొనలేవు ఎందుకురా బాబు" అన్నట్టు ఆడియో మెసేజ్ మొత్తం 3 లీక్ అయ్యాయండి. ఒకదానికి మించి ఒకటి. ఫస్ట్ చూసిన దానికన్నా సెకండు ఇంకా చాలా డేంజర్. తర్వాత మూడోదైతే వినలేమన్నమాట. అస్సలా ఆహ్, ఈ ఎలాగంటే ఒక లేడీ, ఒక ఆడపిల్ల ఆ విధంగా మాట్లాడి అలా బిజినెస్ అంటే పద్ధతి కాదు. ఇక్కడ ఏమైందంటే నోటి దూల వల్ల ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ప్రస్తుతానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి క్లోజ్ చేసుకొనున్నారు. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ముందు ఏమైందంటే ఒకరు అబ్బాయి వీళ్ళకి మెసేజ్ పెట్టాడంట. ఏది పచ్చళ్ళు ఏం రేట్లనేది. అందులో అలేఖ్య అనే అమ్మాయి వాళ్ళకి రిప్లై పెట్టింది ఆయనకి. ఇంతింత ఉన్నాయని. అందులో ఏది కూడా అర కేజీ లెక్కలే 900 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఏది చూసినా. 900 అబోవ్ ఉన్నాయి. 900, 1000 అర కేజీ అంటే కిలో 1400, 1500 పైన లెక్కే. 2000. ఈ రొయ్య పచ్చడైతే 3000 దాటేసిందంట. 1000 కిలో. ఇలా ఉన్నాయి వాళ్ళ. అది చూసి మళ్ళీ మెసేజ్ పెట్టాడన్నమాట. ఇదేంటి ఇంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి ఏంటి అని ఆమె పెట్టింది. ఆయన పెట్టాడు. పెడితే ఆమె వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆయనేమనుకున్నాడంటే ఇంకా ఏదో చెప్పుంటది. ఏదో ఆయిల్ మంచిగా వాడతామో లేకపోతే ఏదో అని మెసేజ్ నేను వినిపిస్తాను మొత్తం వినిపించలేనండి. ఎందుకంటే చాలా బూతులున్నాయి. చూసేవాళ్ళు మా రిలేషన్‌లో కూడా ఉంటారు ఇందులో. అందరూ ఉంటారు. వాళ్ళు చూసి ఈ వాయిస్ మెసేజ్ అబ్బో! అసలా మనమే వినలేకపోతున్నాం అన్నమాట. అంత బీభత్సమని. స్టార్టింగ్ ఈయనకి ఇచ్చిన మెసేజ్ ఆయనేంటంటే ఏదో క్లూ ఇచ్చుంటది. మంచి నెయ్యి వాడుతున్నామో, మంచి నూనె వాడుతున్నామో, లేకపోతే మా ప్రొడక్ట్ అని ఓపెన్ చేశాడండి. చేస్తే ఎలా ఉందంటే చూడండి. నేను కొంచెం వినిపిస్తానండి. తర్వాతైతే విపరీతమైన బూతులున్నాయి. గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నా మాట విని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు నువ్వెవర్రా? అంటే ఇప్పుడు మనం చేసే బిజినెస్‌ని మనం చాలా వాల్యూ ఇస్తాం. చాలా మర్యాదగా చాలా మంచి బిజినెస్ అనుకుంటాం. ఏ బిజినెస్ చేసినా చెప్పులు కుట్టేవాడు దాన్ని పూజ చేసుకొని చెప్పులు కుడతారండి. దాన్ని పూజిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈమె చేస్తుంది పచ్చళ్ళ బిజినెస్. దానికి ముష్టి పచ్చడి అంటుంది ఈమె. ఈ లాంగ్వేజ్ ఎంత ఇదిగా ఉంది చూడండి. దాని తర్వాత ఇంకా ఉంది. అమ్మ బూతులు ఉన్నాయి. ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యి ఒక టీవీ ఒక యూట్యూబర్‌కి సబ్‌స్క్రైబర్‌గా ఉండి ఆయనకి రిక్వెస్ట్ చేశాడంట. ఏంటన్నా ఇలా అంటారంటే ఆయన కొంచెం వైరల్ చేసి దీన్ని కొంచెం టాపిక్ చేశాడు. ఇక్కడ ఒక బిజినెస్ చేసేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. వా వాళ్ళ మీద ఏమైనా కేస్ ఏస్తే ఏంటండి వాళ్ళ పరిస్థితి? పరువు నష్టం దావా ఏస్తే ఏంటి? మీ వల్ల నేను డిసప్పాయింట్ అయింది. మెంటల్‌గా డిసప్పాయింట్ అయ్యాను. ఏదో చేసుకోబోతున్నా ఆహ్, ఏమైనా పొజిషన్‌లో వచ్చి ఏమైనా ఇలా అయింది నా పరిస్థితి అని ఏస్తే ఉన్నయి కూడా ఊడిపోతాయండి. అందుకని నోరు అదుపులో పెట్టుకోవాలండి. ఎందుకంటే నోటి దూల మంచిది కాదు. అలా ఒకటి. ఇంకోటి తర్వాత ఏంటంటే ఒక ఆడామె. ఆమెకేంటంటే
ఆమె కూడా అంటే ఇలా వచ్చాయి కదా ఇంకా అందరూ ఫ్రీ అవుతారా? మాకు కూడా ఇలాగా వచ్చున్నాయి, నాకు కూడా ఇలాగ వచ్చున్నాయని చెప్పుకుంటారండి. ఒక ఆడామె అసలు చూడండి. పిచ్చి మొహందానా ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుకు. అసలు పిచ్చి మొహందానా. పిచ్చి మొహందాన మీరు 4 ఇళ్లలో పాచి పని చేసుకొని బతకాలంటుందండి ఆమె. అంటే ఇలా ఉందండి వీళ్ళ పరిస్థితి. అంటే ఇంకో మాట ఇందులో ఇప్పుడు ఇది 2 వినిపించారు కదా! మూడోదైతే అసల చాలా దరిద్రం అన్నమాట. ఇంకా ఆమె ఒక ఆడదైనా ఇంత చెండాలంగా మాట్లాడిందన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చి క్షమాపణ అంటున్నారు, అదంటున్నారు. కానీ చేసే డ్యామేజ్ చేసేసారు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఒక సిస్టర్ వచ్చి ఏం చెప్తుందంటే అందులో ఆమె ఒకరికి ఇవ్వాల్సిన మెసేజ్ ఇంకొకరికి ఎసేసింది బై మిస్టేక్‌గా అని చెప్తుంది. అందులో ఏముంది ముష్టి పచ్చడి అది ఇది అంటే అసలు బిజినెస్ టాపిక్ కాకుండా అది వేరే వాళ్ళకి తిట్టబోయిందని చెప్తుంది. అది ఏసిందంటున్నారు. కానీ అందులో పచ్చళ్ళనే టాపిక్ ఉంది. ఇదే కొనకపోతే నువ్వేం కొనుకుతావు కొనగలవురా అది ఇది అని ఉంది. అంటే ఆయనకిచ్చిన రిప్లై లాగే ఉంది గానీ, ఎక్స్‌ప్లెయిన్ ఇస్తుంది గానీ సెట్ అవ్వలేదసల. ఏదో చెప్తుందామె. ఎవరికో ఏయాల్సింది ఈయనకేసిందని ఒక సిస్టర్ అంటుంది. ఇంకో సిస్టర్ ఏమంటుందంటే ఇంకా చాలా బాధపడిపోతుంది. ఆమెకు కావాల్సిన డ్యామేజ్ అయిపోయింది. ఇంకెవరు ట్రోల్ చేయకండి. ఆమె ఇలా అవ్వటానికి కారణం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు మేము ముగ్గురు చెల్లెళ్ళలో అలెక్కిని చాలా లైక్ చేసేవారు. చాలా ఇష్టము. ఆయన చనిపోయారు ఈ మధ్య. ఆయన చనిపోయాక ఈమె ఇలా డిప్రెషన్ అంటే షాక్‌లో ఇలా మాట్లాడుతుంది. అంటే నాన్న మాట ఉంచాలని ఆహ్, ప కస్టమర్లు మా గాడని నాన్నగారు చెప్పిన మాటలు ఆయన చనిపోయాక ఇంకా దానికి వాల్యూ ఇచ్చి ఇలా చెప్పారు మా నాన్న అని అలా ఫాలో అవ్వాలి గాని, ఇంకా ఇలా తిక్క దుకాణం ఏంటండి బాబు! అంటే ఇప్పుడు ఇది మూడని కాదండి. ఇప్పుడు అందరూ చాలా ఉండొచ్చు. అందరూ ఒకటొకటి బయట పడతారు. అలాగని వీళ్ళ ఇంతింత ధరుందే అని చూస్తే వీళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయంటే ఇంత డబ్బులు పెట్టాం గానీ 3 స్టారు అంటే ఏదో ఒకటి ఇంత డబ్బులు దీనికి ఈ క్వాలిటీకెందుకు ఏముందనే పెట్టిన వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళు ఏంటంటే ఇలా వాళ్ళ ఒక అలా పేరొచ్చేసింది. వాళ్ళ ఇలా మాటలతో ఇలా అమ్ముకుంటున్నారు గానీ, క్వాలిటీ గూడా అంతే. దాని గురించి మనకెందుకులే గాని. కానీ ఈ పచ్చళ్ళ గురించి ఇలా చెప్పటం మాత్రం చాలా ఇదండి. చాలా మంచి పద్ధతి కాదది. ఎవరైనా పద్ధతిగా ఉండాలి. దీనివల్ల ఎంత డ్యామేజ్ అయిందో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఇలాంటి ఎవరైనా బే చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళని చూసి కొంచెం ఎవరైనా ఇలాంటి పద్ధతి ఉన్నవాళ్ళు పద్ధతి మార్చుకోండి. కొంచెం లైఫ్ బావుంటది. అదే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.